అలానే విశేషరావు అప్ టు మార్క్ పని చేయలేకపోతే ఏం చేస్తారు? ప్రైవేట్ కంపెనీల్లో ఇమీడియట్గా టెర్మినేట్ చేస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు పని చేయలేకపోతే ఏం చేయాలి? టెర్మినేట్ చేయాలి. కానీ ఆ సిస్టమ్ లేదు. ఎందుకంటే వాళ్ళకి రక్షణ కల్పించారు ప్రభుత్వ ఉద్యోగులకి. వాళ్ళు పని చేసినా చేయకపోయినా అప్ టు మార్క్ ఉన్నా లేకపోయినా వాళ్ళని కొనసాగిస్తూ ఉంటారు. ప్రతి నెల జీతాలు ఇస్తూ ఉంటారు. కానీ విశాఖ స్టీల్ కంపెనీలో మాత్రం ఉద్యోగులకు భారీగా కోతలు విధించారు. అప్ టు మార్క్ వాళ్ళ పర్ఫార్మెన్స్ లేదు అనేటువంటి ఉద్దేశంతో. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగిలిన ఉద్యోగులకు కూడా ఇదే ఇంప్లిమెంట్ చేయాలా, చేసే అవకాశం ఉందా అనేటువంటి చర్చ ఇప్పుడు మొదలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క పనితీరు ఆధారంగా వాళ్ళకి 60% నుంచి అనేక రకాలుగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి జీతాలు కట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు మా జీతాలు కట్ అయిపోయినాయి అని చెప్పేసి గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు వైజాగ్ వెళ్ళిన సందర్భంగా పారిశ్రామికవేత్తల సదస్సుకి అప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని సైల్లో కలపాలని కొంతమంది, ప్రైవేటైజేషన్ చెయ్యొద్దని చెప్పి ఇంకొంతమంది, విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు అని చెప్పి నినాదం ఉంది కాబట్టి అది సెంటిమెంటు, దాన్ని ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపండి అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు చంద్రబాబు గారి రియాక్షన్ ఏంటో తెలుసా? చేయాల్సిందంతా చేసాం ప్రైవేటైజేషన్ చేయకుండా, కానీ మారాల్సిన ఉద్యోగులు ఈ కంపెనీని కాపాడుకోవాలి, ఉత్పత్తిని పెంచాలి అని మీరు భావించి మీరు పని చేయండి, దాని లాభాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సేమ్ అలాంటిదే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒకవేళ వాళ్ళు పనిచేయకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అలాగే ప్రజలకు ఆగ్రహం కలుగుతుంది, ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతుంది. ఫలితంగా 1వ తారీఖు జీతాలు రావు. గవర్నర్ దగ్గర మొరబెట్టుకున్నా రావు, లేదంటే రాష్ట్రపతి దగ్గర పోయి మొరబెట్టుకున్నా డబ్బులు రావు. కారణం ఏంటి? ఇప్పటికే అప్పులతోటి ఉంది రాష్ట్రం. తీసుకొచ్చినటువంటి బకాయిలు చెల్లించలేక, జీతాలు 1వ తారీఖు ఇవ్వలేక, సంక్షేమ పథకాలను అమలు చేయలేక ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. అయినప్పటికీ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇవన్నీ ఆయన సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆయనకి సహకరించకపోతే ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగులు కూర్చున్నటువంటి కొమ్మని నరుక్కున్నట్టు కాదా? అలాంటి పరిస్థితి కనుక కంటిన్యూ అయితే రాబోయేటువంటి రోజుల్లో శ్రీలంక, బంగ్లాదేశ్ ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం కదా. అలాంటి సిచ్యువేషనే మనం ఆంధ్రప్రదేశ్లో కాదు ఏ రాష్ట్రంలోనైనా చూడడానికి అవకాశాలు ఉంది. అందుకే ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రకాలుగా ఆందోళన చేసినా సిపిఎస్ రద్దు అనేది కుదరదు అని చెప్పేశారు. గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇప్పుడు 8వ పిఆర్సీ సెంట్రల్ గవర్నమెంట్ వేస్తూ ఉంది. ఈ 8వ పిఆర్సీ సందర్భంగా ఒక డిఏని బేసిక్లు కలపాలి అనేటువంటి ఒక ప్రపోజల్ ఉద్యోగుల నుంచి వస్తుంది. అదే జరిగితే ఇప్పుడున్నటువంటి బేసిక్ శాలరీ 40% పెరుగుతుంది. అంటే 18,000 కనీస వేతనం కాస్త 40,000 దాకా పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే మొత్తం భారతదేశం దివాలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాలు ఆల్మోస్ట్ అదే పరిస్థితిలో ఉన్నాయి. మరి దివాలా తీసినటువంటి రాష్ట్రాలుగా, దివాలా తీసినటువంటి దేశంగా భారతదేశాన్ని చూడాలా, లేదంటే ఉద్యోగుల జీతాలు పెంచాలా? ఇది ఒక డిబేటబుల్ క్వశ్చన్. ఇది ఢిల్లీలో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల మీద, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి ఆర్టికల్ 311ని రద్దు చేయాలనేది చాలా కాలంగా ఇప్పుడు జన్జీ ఉద్యమంలో భాగంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా రాష్ట్రాలకి ఇంకా వ్యాపించలేదు. అయితే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వేదికగా చేసుకుని జరిగినటువంటి పరిణామం మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల్ని ఆందోళన కలిగిస్తూ ఉంటే యువతని ఆలోచింపజేస్తుంది. ఎందుకనంటే పనికి తగిన వేతనం కదా ఇవ్వాల్సింది. ఇది ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడో చెప్పారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ధైర్యం చేయట్లా. ఆయన కూడా 370 రద్దు చేయడానికి ధైర్యం చేశారు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ ఉద్యోగులకి పనికి తగ్గ వేతనం అనేటువంటి నిబంధన తీసుకురాలేకపోతున్నారు ఆయన. మరి వైజాగ్లో మాత్రం పనికి తగ్గ వేతనం, పనికి సామర్థ్యాన్ని బట్టి వేతనం అనేదాన్ని నిర్ధారించి వాళ్ళ శాలరీస్లో కట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగా చేస్తున్నారో డోజుని బట్టి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనే దాన్ని బట్టి
అసలు పనిచేయనటువంటి వాళ్ళని, సామర్థ్యం అప్ టు మార్క్ లేనటువంటి వాళ్ళని అసలు తీసేశారు. ఆయన కొన్ని లక్షల మందిని తీసేశారు. అమెరికా లాంటి దేశం అలాంటి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతూ ఉంటే మరి మనం ఎందుకు చేయకూడదు? మనం ఒకవేళ చేయకపోతే ప్రభుత్వాలు కూలిపోయేటువంటి అవకాశం ఉంది, ఆర్థిక సంక్షోభాలకు రాష్ట్రాలు వెళ్ళే అవకాశం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే కనుక ఆర్థికవేత్తలు కానీ లేదా జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే ఉద్యోగులకి జీతాలని కుదించాలి, పనికి తగ్గ వేతనం ఇవ్వాలి, సామర్థ్యం మేరకు వాళ్ళు పనిచేస్తున్నారా లేదా చూసి వాళ్ళకి జీతాల్లో కట్ చేసినా ఇబ్బంది లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆర్థికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. సో వైజాగ్లో ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూద్దాం. వైజాగ్లో విశాఖ ఉక్కు ఉద్యోగుల జీతాల్లో కోత, నేడు అన్ని విభాగాల్లో నిరసనకు కార్మికుల పిలుపు. ఇక్కడ ఉద్యోగుల జీతాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కోతలు పెట్టింది. విభాగాల వారీగా నిర్దేశించిన ఉత్పత్తిని 100% సాధిస్తేనే పూర్తి జీతాలు ఇస్తామని ఇటీవల ప్రకటించింది. సో అనేక విభాగాలు ఉంటాయి దాంట్లో, స్టీల్ ప్లాంట్లో వాళ్ళకి ఒక టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ని 100కు 100% కనుక మీరు రీచ్ కాకపోతే మీ జీతాల్లో కోత ఉంటుందని చెప్పి ముందే చెప్పింది. ఆ మేరకే కట్ చేసింది. లక్ష్యానికి ఎంత శాతం తగ్గితే, ఇప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్ణయిస్తారు, ఆ లక్ష్యాన్ని చేరకపోతే సపోజ్ 100% రీచ్ కాకపోతే 90% కనుక రీచ్ అయితే మిగతా 10% ఏదైతే ఉందో ఆ మేరకు కోత విధిస్తారు. అలానే 100% సాధిస్తేనే పూర్తి జీతాలు ఇస్తామని ఇటీవల పడింది. లక్ష్యానికి ఎంత శాతం తగ్గితే అంత మేర జీతాల్లో కోత పెడతామని హెచ్చరించింది. దానిని నవంబర్ నెల నుంచే అమలు చేస్తూ డిసెంబర్లో ఇచ్చే జీతాలకు పే స్లిప్లు తయారు చేసింది. అంటే పోయిన నెలని పలు విభాగాల్లో ఉద్యోగుల జీతాల్లో భారీ కోత పడింది. మెటీరియల్ మేనేజ్మెంట్ విభాగంలో పనిచేసే వారికి కేవలం 66% జీతాలు ఇవ్వనున్నట్టు పేర్కొంది. రోలింగ్ మిల్స్ విభాగానికి 79%, సెంటర్ ప్లాంట్కు 80%, ఎస్ఎంఎస్కు 81%, బ్లాస్ట్ ఫర్నేస్ ఇతరులకు 83%, మార్కెట్కు 84%, కోక్ ఓవెన్ విభాగానికి 93% జీతాలు ఇస్తున్నట్టు పే స్లిప్లో చూపించింది. అంటే ఇప్పుడు నవంబర్ జీతాలు 66%, ఉన్న జీతంలో 66% కొంతమందికి, 79% కొంతమందికి, 81% కొంతమందికి, 83% కొంతమందికి, 84% కొంతమందికి, 93% కొంతమందికి ఇస్తూ ఉంది. అంటే ఒక లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ కోతని విధిస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ లిక్విడ్ స్టీల్ ఉక్కు దిమ్మెలుగా మార్చే SMS2 విభాగం ఉద్యోగులు మంగళవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. బుధవారం అన్ని విభాగాల్లో ఆందోళన చేపట్టాలని CITU నాయకులు పిలుపునిచ్చారు. సిబ్బంది అంతా ఆందోళనకు దిగితే ఉక్కు ఉత్పత్తి మరింత పడిపోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు చెప్తున్నారు. కరెక్టే, మరి ఏం చేయాలి? సామర్థ్యం మేరకు పనిచేయరు, జీతాలు కావాలి. ఎలా దీనికి మ్యాచ్ చేయటం? ఎలా? ఉద్యోగులకు జీతాలు 1వ తారీఖు ఇవ్వాల్సిందే, దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్ అవసరం లేదు. మరి వాళ్ళు పని చేస్తున్నారా లేదా, వాళ్ళు పని ఎంతవరకు చేస్తున్నారు అనేది పర్యవేక్షణ చేయాలి కదా. ఒకవేళ పని చేయకపోతే మరి వాళ్ళకి జీతాలు ఇవ్వమంటే ఇది న్యాయమా? సపోజ్ మీరు ఎవరినైనా ఇంటికి పనికి పిలుస్తారు, పిలిచినప్పుడు ఆ పని సరిగ్గా చేయకపోతే మీరు డబ్బులు ఇస్తారా? లేదు, వాళ్ళు ఇన్ టైంలో రాకపోయినా, వాళ్ళ పనితీరు బాగలేకపోయినా మళ్ళీ వాళ్ళని పిలుస్తారా పనికి? మీరు ఆలోచించాలి. ఇది సమాజానికి సంబంధించినటువంటి, భవిష్యత్తుకు సంబంధించినటువంటి సీరియస్ ఇష్యూ. ఇది సామర్థ్యానికి దూరంగా ఉండేటువంటి వాళ్ళని పెంచి పోషించడం అంటే ఎంతకాలం పోషిస్తారు? పని చేయకుండా టార్గెట్ రీచ్ కాకుండా, సపోజ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ విభాగం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూని గందరగోళపరిచారు. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసింది. ఆ రెవెన్యూ ఇష్యూస్ని రిజాల్వ్ చేయాల్సింది ఎవరు? యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం. ఎలా చేయాలి అనేది సిసోడియా ఇచ్చినటువంటి సిఫారసులు ఉన్నాయి. దాని ప్రకారం రిజాల్వ్ చేయాలి, సమస్యలను రిజాల్వ్ చేయాలి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు దాటిపోయింది. మరి ఆ సమస్యలు ప్రతి గ్రామంలో ఉన్నాయా లేదా? 100కి 90 మంది రెవెన్యూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా లేదా? ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకోలేరు, వాళ్ళకున్న ఆస్తుల్ని పెట్టి లోన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితి ప్రజల్లో ఉంటే రెవెన్యూ విభాగం వాళ్ళ సమస్యను పరిష్కరించలేకపోతే
జీతాలు ఎందుకు ఇవ్వాలి అసలు వీళ్ళకి రెవెన్యూ విభాగానికి? ఒక రెవెన్యూ విభాగం కాదు, ఏ విభాగం పనిచేయకపోయినా కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ లెక్క కట్టి ఆ మేరకు జీతాల్లో కోత విధిస్తే తప్పేంటి అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వస్తుంది. మీకు రెవెన్యూ సమస్యలను డిజాల్వ్ చేయడానికి ఎకరానికి 20,000 నుంచి అడుగుతున్నారు, 10,000 నుంచి 20,000 దాకా డిమాండ్ చేస్తున్నారు. మరి అలాంటి అధికారులు ఏమనాలి? అసలు సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఉద్యోగులు వాళ్ళు సమస్యను పరిష్కరించకుండా మరింత జటిలం చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసి ప్రభుత్వానికి రెవెన్యూ తగ్గేలాగా చేసి జీతాలు మాత్రం కావాలని అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎలా సాధ్యం ఇది? కొన్ని డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ అంటలా, సపోజ్ ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళకి ఏ సోర్స్ లేదు అవినీతి చేయడానికి, వాళ్ళకి కేవలం ఎఫిషియన్సీ చూపించుకోవడానికి మాత్రమే అక్కడ పిల్లల పర్ఫార్మెన్స్ అవన్నీ ఉంటాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేదా టౌన్ ప్లానింగ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా అప్ టు మార్క్ పనిచేస్తున్నాయా లేదా లక్ష్యాలని నిర్దేశించి ఆ లక్ష్యానికి ఎంత దూరంగా ఉన్నారో అంత శాలరీ కట్ చేయడము అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్లో స్టార్ట్ అయింది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? పని చేసినా చేయకపోయినా, పర్ఫార్మెన్స్ ఉన్నా లేకపోయినా, లక్ష్యాన్ని చేరుకున్నా చేరుకోకపోయినా 100% శాలరీ ఇవ్వాల్సిన అవసరం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.